కలెక్టర్ మేడం అందరి సమక్షంలో ఈ పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం పిల్లలకు వేయడం జరుగుతుంది. పిల్లలు వర్షక్రమంగా ఒకరొకరు వచ్చి పోలియో చుక్కలు విజ్ఞప్తి చేస్తున్నారు. గారు ఆనరేబుల్ ఎమ్మెల్సీ అండ్ గిఫ్ట్ పోలియో చుక్కలు వేస్తున్నారు పిల్లలకు. తీసుకోవాలి. రాజ్యసభ సభ్యులు గౌరవనీయులైన అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా పోలియో చుక్కల కార్యక్రమంలో పోలియో చుక్కలు వేస్తున్నారు. మార్కింగ్ చేయండి అమ్మా సిస్టర్స్, చేయండి. ఉండండి. ప్రోగ్రామ్ లాంచ్ చేయండి. మా కమిషనర్ వెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తరఫున మరియు జిల్లా కలెక్టర్ గారి తరఫున డిఎంఎల్ఏ గారి తరఫున వారికి ధన్యవాదాలు. మరి చర్య పేరెంట్స్ అందరితో విజ్ఞప్తి, ఈ రోజే కాదు, రేపే కాదు, ఎల్లుండి 3 రోజులు మీరందరూ కూడా మన పిల్లలకు పసిపాప నుంచి 5 సంవత్సరాల వరకు పిల్లలందరూ కూడా పోలియో డ్రాప్స్ అందించాలి. పోలియో మన దేశంలో లేదు, అయినా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. మన పిల్లలు మనం కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఈరోజు మేమందరం కూడా ఆ సహచర మంత్రులే కానీ, శాసన మండలి సభ్యులే కానీ, ఎంపీ స్థానిక ఎంపీ గారే కానీ మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలి. ప్రజలకు తెలవాలి పోలియో అంటే ఏంటి, పోలియోతో కలిగే ప్రమాదం ఏంటి, శాశ్వతంగా జీవితకాలం వైకల్యం కలుగుతుంది. మన పిల్లలు మనం కాపాడుకోవాలి. ఈరోజు పోలియో కేసెస్ ఎక్కడ లేవు, అయినా ముందు జాగ్రత్తలుగా ఖచ్చితంగా ప్రతి పాప ఈ పోలియో డ్రాప్స్ మనకు అందించాలని చెప్పే ఉద్దేశంతో ఇది నిరంతర ప్రక్రియ. ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి విశ్వసిస్తూ నేను సెలవు తీసుకుంటాను.